గుండెలు బాదుకుంటూ ఏడవాలి, అదొకటి ఉంటుంది కదా. పబ్లిక్ వాంట్స్ దట్ అతి తొడగొట్టి ఛాలెంజ్ చేయాలి, గుండెలు బాదుకుంటూ డైలాగులు చెప్పాలి, పొట్టగొట్టుకుంటూ బాధపడాలి. ఇవన్నీ వాళ్ళకి కావాలయ్యా. వెల్కమ్ అందరికి, వెల్కమ్ అండి. గేమ్ చేంజ్ నాకేం అర్థం అవ్వట్లేదు సినిమా చూసి. డిసప్పాయింటెడ్ పోయా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనే పెద్ద డిసప్పాయింట్ అయిపోయి. ఏముంది అసలు సినిమాలో, నాకు నచ్చలే కదా సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా నచ్చలేదు. ఏమో ఉందని ఎక్స్పెక్టేషన్ కోసం పోయినా, ఏమీ లేదు. మన హీరో ఒక కలెక్టర్ ఆఫీసర్ అవ్వాలనుకుంటాడు, అవుతాడు. హీరోయిన్ కోసం అవుతాడు. తర్వాత సేమ్ మన ఒకే ఒక్క సినిమా లాగా స్టార్టింగ్ పాయింట్ అలానే అనిపిస్తాయి. ఇంకా పోతూ ఉంటే సినిమా ట్రాక్ ఎటు వెళ్తుందో, అసలు సినిమా ఏ ట్రాక్లో వెళ్తుందో అసలు అర్థం కాదు. ఏంది ఇలా ఉంది ఏంది అనిపిస్తుంది. మధ్యలో ఇంటర్వెల్ సీన్స్, ఆ ఓల్డ్ క్యారెక్టర్స్ బెటర్ అనిపించింది. కాకపోతే కరెక్ట్గా ఓల్డ్ క్యారెక్టర్లో కూడా కరెక్ట్ సెట్ కాలేదు. అసలు రామ్ చరణ్ సెట్ కాలేదు. కొంచెం ఏదో యాక్టింగ్ పరంగా సెట్ అయ్యింది, కానీ లుక్స్ అయితే నాకు నచ్చలేదు. కొంచెం ఈ ఓల్డ్ క్యారెక్టర్ లుక్స్ నచ్చలేదు. ఇంకొకటి ఏంటంటే ఒక స్ట్రాంగ్ పాయింట్ లేదు. అప్పన్న రోల్ ఒకటి బాగా నచ్చేసింది నాకు. బెటర్ ఎఫర్ట్ అయితే పెట్టేశాడు. ఎస్జే సూర్య ఈ యాక్టింగ్ అసలు మనకు ఈ టెంప్లెట్ని అయితే మార్చుకోవట్లేదు. ఒకే యాక్టింగ్, ఇది యాక్టింగ్ అనేది ఒకటే స్టైల్లో వెళ్ళిపోతుంది. ఎలా అంటే మనకు మనాడు సినిమాలు చూసినట్టు అప్పంచేలు అదే స్టైల్ మెయింటైన్ చేస్తారు. వేరే డిఫరెంట్ స్టైలే లేదు, ఒకే స్టైల్, అదే స్టైల్. బోర్ కొడుతుంది నాకు చూసి అది అందులో నుంచి ఇళ్ళకి వచ్చినట్టు ఉంది అంతే. హీరో ఎంట్రీ సీన్కు స్టార్టింగ్ ఫైట్, దాని తర్వాత ఆ సాంగ్ ఐఏఎస్ ఆఫీసరు మరి అంత రిచ్ కిడ్సా? ఐఏఎస్ ఆఫీసర్ అంటే హెలికాప్టర్లో రావాలా? ఓ డిఫరెంట్ హెలికాప్టర్స్. సినిమాలో ఏమనుకుంటే అది జరిగిపోతుంది. ఏంటిది నాకు అర్థం కాలేదు. ఎలక్షన్ అవి ఉంటాయి, ఎలక్షన్ బోర్డ్స్ అవి. ఆ ఎలక్షన్ బోర్డుకి సంబంధించింది, ఎలక్షన్ కాడ డ్రోన్కి సంబంధించింది. అలా అనుకుంటాడు లేదు, ఇలా మీదకి వెళ్తాయి అన్నమాట. ఏంటో నాకు అసలు నచ్చలేదు. అసలు ఆ ఫీలింగ్కి సంబంధించింది అయితే నాకు కరెక్ట్ సెట్ కాలేదు. అలా అమ్మాయి అనిపోతే చెప్పులు కొట్టుకుంటూ బాధపడుతూ ఉంటాడు అనమాట. మరి ఇంత లో పాయింట్ ఏంది అసలు? గుండెలు బాదుకోవాలి, గుండెలు బాదుకుంటూ ఏడవాలి, అదొకటి ఉంటుంది కదా. పబ్లిక్ వాంట్స్ దట్ అతి తొడగొట్టి ఛాలెంజ్ చేయాలి, గుండెలు బాదుకుంటూ డైలాగులు చెప్పాలి, పొట్టగొట్టుకుంటూ బాధపడాలి. ఇవన్నీ వాళ్ళకి కావాలయ్యా. సేమ్ అలానే ఉంది ఆ డైలాగ్. చూసినప్పుడు అదే గుర్తొచ్చింది నాకు. ఇంకొకటి ఏంటంటే బిగ్గెస్ట్ డ్రాప్ పాయింట్ ఏంటంటే గేమ్ చేంజర్ అని టైటిల్ పెట్టి, నేనేమనుకున్నా అంటే మన ఐఏఎస్ ఆఫీసరు కలెక్టర్ అయిన తర్వాత ఆ కలెక్టరు ఎలా మన ఇక్కడ ఉన్న పరిస్థితులు ఏంటి, అసలు ఏం చూపించాలి, అసలు ఎలా అనేది అవన్నీ చూపిస్తాడు అనుకున్నా. అసలు ట్రైలర్లో అదే నేను అలానే కనబడ్డది నాకు. కానీ లోపలికే సినిమా వస్తే ఏం లేదు. నాకు అసలు బిగ్గెస్ట్ డ్రాప్ పాయింట్ అది. నాకు తెలిసి ఎండింగ్కి వచ్చేసరికి మరీ అంత రియలిస్టిక్గా ఉండదు. ఇప్పుడు మనకంతా రియలిస్టిక్ ఉండదు. ఏంటంటే ఒక ఎలక్షన్ ఆఫీస్ మీద అంత దాడి చేస్తారా? చేయరు కదా. అసలు ఎలక్షన్ ఆఫీస్ మీద వాళ్ళు ఎందుకు దాడి చేస్తారు? ఎక్కడికైనా ఓట్లు ఎంత పడ్డాయో ఆడికే ఉంటుంది, కానీ ఎలక్షన్ ఆఫీస్ మీద దాడి చేయాలి, ఓట్లు అనాలి, అంతా ఆల్రెడీ ఎక్కడ చూసినట్టు అనిపిస్తుంది. అంతా అట్నే అనిపిస్తుంది నాకైతే. నచ్చలేకపోతే అన్ని డ్రాప్ పాయింట్స్. ఆ ఎడిటింగ్ మహానుభావుడయ్యాను. ఎడిటింగ్ ఏం చేసావు? ఎడిటింగ్ అది లవ్ ట్రాక్లో ఏంటది, ఎమోజీలు ఇచ్చడం, ఆ టైము సంబంధించిన ఎడిటింగ్, ఏంది అదంతా బ్యాక్గ్రౌండ్ ఎడిటింగ్. ఇదేమంటారు కదా, అది గ్రాఫిక్స్ ఎక్కువ వాడినాను. ఆ గ్రాఫిక్స్ అనేది బాగా వాడినాం అనమాట. ఆ గ్రాఫిక్స్ ఏంది అసలు నచ్చలే నాకు, అది అసలు నచ్చలేదు. ఇంకొకటి ఏంటంటే స్లో మోషన్స్. మెయిన్ పాయింట్కి వచ్చేస్తే మన హీరోకి స్లో మోషన్స్ ఉంటాయి భయ్యా. అన్ని స్లో మోషన్స్ ఈ మధ్యలో ఎప్పుడు చూడలే అనుకుంటా. మొత్తం స్లో మోషన్సే. ఎంట్రీ హెలికాప్టర్తో దిగేటప్పుడు స్లో మోషను, ఎక్కేటప్పుడు స్లో మోషను. ఏంది ఇది? చైర్ నుంచి చైర్లో ఊకొని ప్రాపర్ ఎలివేషన్ లేదు హీరోకి. ప్రాపర్ ఎలివేషన్ లేదు, స్లో మోషన్ ఎక్కువ ఉంది. సాంగ్స్కి వచ్చేసి ఏ సాంగ్ ఎక్కడ ప్లే అవుతుందో నాకే ఎంత అర్థం అవుతలేదు. టైంకి ప్లే అవుతుంది, చూస్తున్నాం,
ప్లే అవుతున్నాయి, సాంగ్స్ చూస్తున్నాం ప్లే అవుతుంది, గంతే. డిఫరెంట్. అదేదో మన ఏంటి జరగండి సాంగ్కు 75 పెట్టేశారంట. మరి అందులో ఏముంది భయ, అంత గ్రాఫిక్సే కదా. 70 పెట్టాల్సిన అవసరం ఏముంది? మన డబ్బు మనమే కొట్టుకోవాలని అదొకటి ఉంటుంది కదా, అదే అనుకుంటాను తెలిసి. ఏమో మరి నాకైతే నచ్చలేదు. ఓకే గైస్, ఈ వీడియో కింద అండ్ కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ టు ట్రై సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.